చేసేది లేదు. ఆ ఇంట ఎప్పుడూ భోజనం చేసేది ఎవరంటే యజమానురాలు అంతే. అది ఆ గృహస్థాశ్రమానికి తాత్పర్యం. అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, అతిథి సంతోషించాలి, అతిథి వెళ్ళాలి. కాబట్టి ఆచరించుచు అతిథి దేవార్చనలను, ఇంటికి ఒక అతిథిని పిలవడం, అతిథికి పెట్టడం, ఇంట్లో రోజు గృహదేవతల్ని ఆరాధన చేయడం, భక్తితో ప్రీతితో వాళ్ళని సేవించడం. క్షమను దయయు కలిగిన జనుడు, ఓర్పు కలిగినవాడు, దయ కలిగినవాడు, ఈ రెండు ఉన్నవాడే ఆయన పాత్రుడకు గృహస్థాశ్రమమునకు అనర్హుడు. ఇవి ఉంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి అర్హత. అంటే నిజానికి పెళ్లి చేసుకునేటప్పుడు అదో భోగం కోసం అనుకుని పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకోవడం ఎందుకు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం ఎందుకు అంటే నీ వలన సమాజమునకు ఎంతో ఉపయోగం కావాలి. ఒక ఆశ్రమం ఉన్నది అంటే ఆ ఆశ్రమమును ఆధారం చేసుకుని బ్రతికేవి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ధరించాలి, అవన్నీ పోషింపబడాలి. అందుకు నీ ఆశ్రమం కారణం కావాలి. అట్లా కాకపోతే దానికి అర్థమేముంది? ఒక గృహస్థు ఉన్నాడు అంటే ఆ గృహస్థుని ఆశ్రయం చేసుకుని ఎన్నో బ్రతుకుతూ ఉండాలి. పూర్వం అందుకే కంకులు కట్టేవారు ఇంటి ముందు. కడితే చిన్న చిన్న పక్షులు అవి తెల్లవారేటప్పటికీ కలకూజితాలు చేస్తూ వచ్చి ఆ గింజలన్నీ తింటూ అక్కడే ఎక్కడో ఓ మూల తినేసినటువంటి గింజల గడ్డి పరకలు పీకి ఓ గూడెట్టి అందులో గుడ్లెట్టి పొదిగి పిల్లల్ని చేసి ఇంట్లో యజమానిలాగే ఇంటిని ఆయనని ఆశ్రయించి ఆ ఇంట్లో ఎన్ని ప్రాణులు పక్షులు అవన్నీ తింటూ ఉంటాయి, ఆనందపడిపోతూ ఉంటాయి. పాపం అయిపోతుంది అనేటప్పటికీ మళ్ళీ గింజలు పోస్తారా, మనం తినాలనే డబ్బా కట్టాడు బయట, ఈ 200 ఉంటే ఇంకో దానికి పనికొస్తుందని చూసుకోలేదని ఎంత ఆనందపడిపోతూ ఉంటాయో ప్రతిరోజు. వానొచ్చినా ఏదొచ్చినా అమ్మాయ ఇవాళ ఎగరలేము, బయటికి వెళ్ళలేము, తిరగలేము అన్న బాధ లేదు, హాయిగా ఈ డబ్బాలో గింజలు తిని పడుకోవచ్చు అని ఎంత సంతోషపడిపోతాయో. ఒక గృహస్థు మీద సమాజంలో ఇతర ప్రాణులు ఆధారపడి ఉన్నాయి. గృహస్థు అటువంటి విశాల హృదయుడు కాకపోతే, ఆ దయ లేకపోతే, అసలు ఆ క్షమాగుణం, ఆ ఓర్పు లేకపోతే గృహస్థాశ్రమానికి ప్రయోజనం ఏమిటి? ఇంకా దానికి ప్రయోజనం ఏం లేదు. కాబట్టి అట్లాంటి వాడు గృహస్థు. మనుచరిత్రలో అలసాని పెద్దన గారు ఒక పద్యం రాశారు. నాకు ఆ పద్యం అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అసలు గృహస్థు యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా వర్ణించారు పెద్దన గారు ఆ పద్యంలో. పెద్దన గారే ఆయన అన్నారు, కెలకులకునున్న తంగిటి జున్ను గృహమీధి యజమానుడంకస్థితార్థపేటి. అంటే భగవంతుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన గుణం చెప్పి ఒక నామం చెప్తుంటాం. పెద్దన గారు గృహస్థు గురించి చెప్తూ ఒక్కొక్క గుణం చెప్పి గృహస్థుకి పేర్లు మార్చి చెప్పారు. అంత బాగా చెప్పారు ఆ పద్యం. కెలకులనున్న తంగిటి జున్ను గృహమీధి యజమానుడంకస్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డిపెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతంబు నడబావి సంసారి సవిధ మేరు నగంబు భవన భక్త మరుదేశ పద మధ్యమ ప్రప కులపతి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంగు అంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజక అతిథి క్షపణ అవధూత కాపాలి కాద్యనాథులకు నెల్ల భూసురోత్తమ గార్యస్తమునకు సరియే. గృహస్థాశ్రమానికి సరిపోయే ఆశ్రమం ఉందయా? ఎంత గొప్ప ఆశ్రమం అది! కెలకులకునున్న తంగిటి జున్ను గృహమీది. తంగిటి జున్నుకు పట్టినటువంటి తేనె పట్టు ఉంటుందే, అది ఎంత తేలికగా పుచ్చుకొని తాగడానికి ఉపయోగపడుతుందో అటువంటి గృహస్థాశ్రమం. యజమానుడు అంకస్థితార్థపేటి. ఒక యజమాని డబ్బు పెట్టి తొడ మీద పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పుచ్చుకోవడం ఎంత తేలికో, రేపు ఇస్తాను లేవా, లోపలికి వెళ్ళి మళ్ళీ భోషణం తీయాలి అనవలసిన అవసరం లేకుండా డబ్బు పెట్టి తొడ మీదే పెట్టుకుని కూర్చున్నవాడు ఇవ్వడం ఎంత తేలికో, గృహస్థు ఇతరులను ఆదుకోవడం అంత తేలిక. కాబట్టి యజమానుడు అంకస్థితార్థపేటి
లేదా మన ఊళ్ళో పెట్టుకున్నటువంటి డబ్బు పెట్టి, మన ఊళ్ళో డబ్బు పెట్టి ఉందనుకోండి, మనకి ఏది కావాలంటే అది వెంటనే డబ్బు పెట్టి తీసి కొనుక్కుంటాం. ఒళ్ళో డబ్బు పెట్టి ఉన్నవాడు ఎంత ధైర్యంగా హాయిగా కూర్చుంటాడో, నేను ఇప్పుడు ఏది కావాలంటే అది ఇప్పటికిప్పుడు కొనుక్కోగలనని యజమానుడు కూడా అంతే. అట్లాంటి వాడు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు. మన పెరట్లోనే పండినటువంటి కల్పవృక్షం ఉందనుకోండి, ఇంకా అది ఎంత తొందరగా కోరికలు తీరుస్తుంది. అట్లాంటి వాడు గృహస్థు. దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు. ఒక యజమాని ఎంత గొప్పవాడు అంటే మన పెరట్లోనే ఉన్నటువంటి కామధేను. మన పెరట్లో కామధేను ఉంటే ఎలా ఉంటుందో, మన ఇంట్లోనే పండిన కల్పవృక్షం ఉంటే ఎలా ఉంటుందో గృహస్థ అటువంటి వాడు. కాబట్టి దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు, కడలేని అమృతంబు నడబావి సంసారి. నడబావులని పూర్వం వెడుతున్నప్పుడు నడుస్తూ లోపలికి దిగి మంచినీళ్ళు తాగడానికి, అంటే బావిలో దిగలేం కదా, అలా కాకుండా మెట్ల మించి దిగడానికి వీలుగా తవ్వేవారు. అది ఏదో సందు మొదట్లోనో సందు చివరిలోనో ఎక్కడో ఒకటి ఉంటుంది. అలా కాకుండా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడే సిద్ధంగా ఉంటుంది ఆ బావి. అలా ఓ బావి ఉందనుకోండి, హాయిగా అందులోకి 4 అడుగులు వేసి దిగి నీళ్ళు తగిలిపోతూ ఉండొచ్చు. అట్లా ఏదైనా ఉంటే అదే గృహస్థు. ఓ సందులోకి వెళ్ళారనుకోండి, అన్ని ఇళ్ళే అంటే అంత ధైర్యం అన్నమాట. అంతమంది ఆదుకునే వాళ్ళు ఉన్నారు, అంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు, అంతమంది గృహస్థులు ఉన్నారు అని గుర్తు. కాబట్టి కడలేని అమృతంబు నడబావి సంసారి, సవిధ మేరునగంబు భవన భక్త. ఈ భూమి మీద ఉన్నటువంటి మేరు పర్వతం గృహస్థు. మరుదేశ పద మధ్యమ ప్రప కులపతి. అసలు నీరు దొరకనటువంటి ఎడారి ప్రదేశంలో ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం లాంటి వాడు యజమాని గృహస్థు. ఆకటి కొదవు సస్యము కుటుంబం. ఆకలి వేసినప్పుడు ఇలా పెరట్లోకి వెళ్ళి ఇలా కోసి తెచ్చుకొని ఇలా వండుకోవడమో కోసుకు తినేయడానికో పనికొచ్చేటటువంటి సస్యం పంట ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటి వాడు. ఆయన మీద ఎంతమంది ఆధారపడతారంటే బధిర, పంగు, అంధ, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరివ్రాజక, అతిథి, క్షపణ, అవధూత, కాపాలికాద్యనాథులకు నెల్ల భూసురోత్తమ గార్హస్యమునకు సరియే. ఒక్క గృహస్థు మీద చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, బిచ్చగాండ్రు, బ్రహ్మచారి, జటలు కట్టుకునేటువంటి సర్వసంగ పరిత్యాగి, పరివ్రాజకుడు, అట్లాగే సన్యాసులు, అతిథులు, ఆ తర్వాత దిగంబర సన్యాసులు, పుర్రెలో బిచ్చమెత్తుకునేటటువంటి వాళ్ళు, ఇంతమంది గృహస్థు మీదే ఆధారపడ్డారు. అంటే గృహస్థు ఎంత గొప్పవాడు, ఆయన మనసు అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇంటికి మీరు వెళ్ళారు అంటే అక్కడ ఏదో తింటూ కనపడకుండా ఉండకూడదు అనమాట. తింటూ ఇంటి ముందు ఏదో మూగజీవులు తినడానికి ఓ నీళ్ల తొట్టే ఇన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాడు అంటే ఆయన పెట్టుకోవడం తెలుస్తూ ఉంటుంది. నా ఆశ్రమం లోపల నేను తినడానికి, లోపల నేను పడుకోవడానికి కాదు, లోపల నేను తిన్నా నేను పడుకున్నా బయట తినడానికి పడుకోవడానికి కూడా మిగిలిన జీవులకు వ్యవస్థ చేసి ఉండాలి నేను గృహస్థుగా. అది నా ఆశ్రమానికే గొప్పతనం. నేనున్నాను అంటే వాటికి ఒక పెద్ద నమ్మకం ఉండాలి. దాహం వేసిన మూగప్రాణి ఎక్కడికి పోతే ఆ డాబా దగ్గరికి పోతే అక్కడ నీళ్లు దొరుకుతాయని అది గబగబా వచ్చి నీళ్లు తాగాలి. నేను చూడాలి ఆ విషయం, నేను పెట్టాలి ఆ తొట్టులో నీళ్లు. అంటే ఒక్క గృహస్థు ఉన్నాడు అంటే అంత గొప్పగా ఉంటుంది. ఇంతమందిని ఇలా ఆదుకునేటటువంటి లక్షణాన్ని ఇంత బాగా ప్రోధి చేసి ఇంత సుఖం కలిగేటట్టుగా గృహస్థాశ్రమాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? ఆయన పెట్టిన నియమం ఇదంతా, భగవంతుడు పెట్టిన నియమం.